ఇది ఎండల ప్రభావం చాలా ఎక్కువ ఉంది, కనుకనే భక్తులందరూ చాలా సంఖ్య తగ్గిపోయింది. పచ్చట్ల ప్రకృతి ఏదైనా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే 1922 సంవత్సరం శ్రీల ప్రభుపాద వారు ఆయన వయసు 26 ఏళ్ళ యువకుడు, పెళ్ళైంది, భార్య ఉంది, ఇద్దరు మూడు సంతానం ఉన్నారు. అయితే మొట్టమొదటిసారి వారి యొక్క గురువును కలవడం జరిగింది. వాళ్ళ మిత్రుడు అబ్బాయి అతను వచ్చేసి ఇంకా గొప్పమైన గురువు వచ్చి సన్యాసుడు, ఆయన దర్శనానికి వెళ్దాం అని వాళ్ళ ఒక మిత్రుడు చెప్పారన్నమాట. ఎవరి మిత్రుడు? శ్రీల ప్రభుపాద వారి మిత్రుడు. లేటప్పుడు శ్రీల ప్రభుపాద వారు ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోలేదు. అద్దొద్దు, నేను చాలా మంది విషయం గురువులను, సన్యాసులను, గురువులను చాలా మంది చూస్తున్నాను, నేను రాను కలడానికి. ఆయన ఏం చేశాడు? ఆఫర్ని, ఆ యొక్క రిక్వెస్ట్ని ఆయన ఏం చేశాడు? ఖండించిందన్నమాట. ఎందుకంటే శ్రీల ప్రభుపాద వారి యొక్క వారి యొక్క తండ్రి గౌర్ మోహన్ డే, ఆయన పేరు గౌర్ మోహన్, వాళ్ళ ఇంటి పేరు కూడా డే, బంగాల్ డే. అయితే వారి యొక్క చిన్న వ్యాపారస్తుడు, బట్టల వ్యాపారం అయింది. కానీ ఆయన ఒక గొప్పమైన వైష్ణవుడు. ఆయన ప్రతిరోజు ఒక నియమం అనేది ఎప్పుడు వేసుకుంటాడు. ఏంటి? ఈ ప్రతిరోజు నేను ఇంకా సాధు సన్యాసులకు నేను భోజనం పెట్టాను. ఉన్నందునే కనుకనే ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఒక 5-10 సాధు సన్యాసులు వచ్చి భోజనం చేసేవారు. ఎవరిని కనిపించేది రోడ్డు మీద, ఇలాంటి మా ఇంటికి కనిపి భోజనం రాదని వాళ్ళ ఇంటికి ఆహ్వానించేవాడు. ఎవరు? శ్రీల ప్రభుపాద వారి యొక్క తండ్రి. వాళ్ళపైకి కొందరు ప్రామాణికమైన ఉన్న వాళ్ళు, చాలా పైకిగా తినేవాళ్ళు, తాగేవాళ్ళు, వీళ్ళు అటువంటి. కానీ ఈయన చూసేది లేదు, నువ్వు సాధువు ఉన్నావు, నువ్వు నియమాలు పాటించలేదు, కానీ అట్లీస్ట్ నువ్వు సాధు వేషం ఉన్నావు, కనుకనే నేను గృహస్థుని మీ సేవ చేసిన బాధ్యత అనే ఉద్దేశంతో ప్రతిరోజు రప్పించేవాడు. ఇంకా వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత శ్రీల ప్రభుపాద వారు వాళ్ళ తండ్రి ఏం చేసేవాడు? వీళ్ళందరికీ విన్నపం చేసేవాడు. ఏంటి? మీరందరూ దీవించండి, నన్ను కాదు, నా కొడుకు దీవించండి, ఆశీర్వాదం ఇవ్వండి. మరేం ఆశీర్వాదము? నా కొడుకు శ్రీమతి రాధారాణి యొక్క గొప్పమైన భక్తులు కావాలని, ఇదే ఆయన కోరిక. నా కొడుకు మంచి డిగ్రీలు రావాలి, మంచి పెళ్ళి కావాలి, మనం కోరిక ఇదే కదా. అయినది కాదు, ఒకటి కోరిక. ప్రతిరోజు ప్రతి వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క సాధు సన్యాసితో ఇదే కోరిక, మీరందరూ దీవించండి, నా కొడుకు శ్రీమతి రాధారాణిది గొప్పమైన భక్తుడు కావాలి. విచారండి, ఇది నిజమైన తండ్రి. ఎలాంటి భౌతిక కోరికలు లేకుండా ఒక పరికలం అయింది. నేను ఒక కార్యక్రమం చేస్తున్నా, కార్యక్రమం తర్వాత ఒక అమ్మ వచ్చింది, వాళ్ళొక పాపని ఎత్తుకోండి, స్వామి మా కొడుకు ఎత్తుకోండి, మా కొడుకు ఎత్తుకోండి, మా కొడుకుని ఎత్తుకోండి. అలా సెంటిమెంట్ ఏంటి? స్వామి వాళ్ళు మా కొడుకుని ముడితే ఆశీర్వాదం ఇస్తారు, మంచిగా ఉంటాయి. నేనన్నా సరే ఎత్తుకుంటాను, అంటే ఇంకొన్ని కొడుకును ఎత్తుకుంటా, కానీ వాడు నాలా తయారు వాడు నాలా తయారు ఒప్పందమా అంటే సరే వాడు. నాకు అర్థమైంది, అవి సరిగా అర్థం చేసుకోలేదు. నేను నాలాగంటే ఆయన డాక్టర్ కాడు, నాలాగంటే నాలాగా శాస్త్రం సన్యాసి అయితే చెప్పినాం. మళ్ళీ ఈ రోజు వరకు ఆ అమ్మను నేను ఎన్నట ప్రోగ్రామ్ చూడలేదు, ఆమెను చూడలేక పాపం చూడు. ఇది మన పరిస్థితి. కానీ శ్రీల ప్రభుపాద వారి తండ్రి యొక్క పరిస్థితి ఏంటి?
నా కొడుకు శ్రీమతి రాధాని గొప్ప భక్తులు కావాలి. ఇది ఆశీర్వదించడం. ఇది తండ్రి. శాస్త్రాలు చెప్తాయి, మనం తల్లిదండ్రులు కావద్దు, మనం గురువు కావద్దు. గురువున సస్యాత్ పితృన సస్యాత్ కావద్దాడు. ఎందుకు? ఎంతవరకైతే మన కన్న పిల్లలను లేక మనం అంగీకరించిన శిష్యులను మనం వైకుంఠం పంపే స్తోమత మనతో లేకపోతే పిల్లలను కదా శిష్యులను ఒప్పుకోదండి. కనుకనే గురువు శిష్యులను ఒప్పుకుంటాడు, స్వీకరిస్తాడు. ఒక పురుషుడు ఒక స్త్రీ పిల్లలు అంటారు దేనికోసము? ఒక కేర్ టేకర్ లాగా. మేము కేవలము భగవంతు తరపున ఒక కేర్ టేకర్లో మేము చేసే ప్రతి ఒక్క కార్యాన్ని ప్రయోజనం ఏం కలిసింది? ఆ పుట్టిన పిల్లల కోసము, ఆ సంతానం కోసము ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేస్తుంది. దేనికోసము? ఆ వాతావరణంలో ఆ పిల్లడు భగవద్భక్తి మంచిగా చేసేటాడు. ఇక చివరికి వాడు వైకుంఠం పోయాడు. ఇది యాక్చువల్లీ పిల్లల ఇంకా ఉద్దేశం. కానీ ఇప్పుడు వాడు వైకుంఠం పోతాడా పోవడా? అమెరికా మాత్రం పోవాలి. వాడు లండన్ పోవాలా, వాడు ఇటు పోవాలా, వాడు అటు పోవాలా. ఇప్పుడు నిన్న రాత్రి మా పెద్దన్న కూడా వచ్చాడు. బాబాయ్ నేను వచ్చే నెల అమెరికా అవుతున్నా చెప్పడానికి. నేనన్నా బాబాయ్ దగ్గర ఆశీర్వాదం ఉంది, అమెరికా కోసం కాదు వైపురం పంపించడానికి. బాబాయ్ వైకుంఠం పంపించడానికి ఉన్నాడు, అమెరికా కోసం కాదు. నాకు కదా ఆశీర్వాదం అడగదు. కనుకనే శిల ప్రభుపాద వారు చూశారు మన వాళ్ళు ఉంటే గట్టిగా అన్ని నియమాలు పాటించే వాళ్ళు శాసన లేదు. కనుకనే ఇప్పుడు ఈయన కూడా అటువంటి అలాంటి వాడు కావచ్చు అనుకొని నేను కలవాలని నేను చాలా ప్రామాణికమైన చాలా గొప్పగా అనేసి ఒక్కపారు వచ్చి కలువు అంటే సరే అని ఇక మిత్రుడు కదా. ఇక ఎందులో కలిసినాము విలుపలు అనుకొని అసలు ప్రభుపాద వాడు భావిస్తున్నాడు, ఒప్పుకున్నాడు. ఆ వినపంని ఒప్పుకొని ఆయన ఉల్టడంగా జంక్షన్ రోడ్, కలకడలో ఉల్టడంగా జంక్షన్ రోడ్డు అక్కడ గౌడే మఠం ఉండేది. ఆ గౌడే మఠలకు పైనకు గచ్చు మీదకి టెరెస్ మీదకి వెళ్ళాను. చూసరికి ఏంటి ఎత్తుగా పొడుగా సింహం లాంటి దేవుని ఇలా భక్తి సిద్ధాంత సరస్సు అక్కడ కూర్చున్నాడు. 1922 ఇక సన్యాసిలా కనబడుతుంది. దండం పెట్టి ఇట్లా ప్రభుపాదికి వాళ్ళ మిత్రుడు దండం పెట్టి ప్రణామాలు చేసి లేస్తుండదు. వాళ్ళ గురువు ఇట్లా ప్రభుపాద వారు చూసి నీలాంటి తెలివంతులు, నీలాంటి తెలివిగల వాళ్ళు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని పాశ్చాత్య దేశంలో ప్రచారం చేయాల్సింది. ప్రభుపాద వారు షాక్. హరే కృష్ణ. శిల ప్రభుపాద వారు షాక్. మొట్టమొదటిసారి కలవడము ఇక చక్కగా ఆజ్ఞ. తప్పుడు శిల ప్రభుపాద వారు వారి యొక్క సందేశాన్ని ఒప్పుకోలేదు, సూచనలు ఒప్పుకోలేదు. వారి యొక్క సూచనలను ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పటికి శిల ప్రభుపాద వారు మహాత్మా గాంధీ ఫాలోవర్. ఇంకా 1922 మొత్తం మాట్లాడుతుండే క్విట్ ఇండియా మూవ్మెంట్. ఆంగ్ల వాళ్ళు మీరు మా దేశాన్ని వదిలిపెట్టి పోవాల్సింది. అప్పుడు శిల ప్రభుపాద వారు గాంధీ ఫాలోవర్. శిల ప్రభుపాద వారు ఏం చేశారు? వారు భక్తి సిద్ధాంత సరస్వతి వారికి ప్రశ్నించారు అన్నమాట. మీ చెప్పే మాట మంచిదే, కానీ మన దేశం ఇప్పుడు మన రాష్ట్రం ఇప్పుడు ఆంగ్ల వాళ్ళ చేరుకుంది. కనుకనే మన ఫస్ట్ ప్రాధాన్యం ఈ భగవత్ ప్రచారం కాకుండా మన భారతదేశాన్ని
భార్య యొక్క చేతికి వెళ్ళే స్వతంత్రం చేయించడం ఇది మన ప్రాధాన్యం. దానికి మనం అది చేయాల్సింది ఫస్ట్. దాని తర్వాత కృష్ణ చైతన్యం, దాని తర్వాత గీత ప్రచారం, దాని తర్వాత భగవత్ ప్రచారం. ఇది ప్రభుపాద అన్నమాట. ఇప్పుడు నిన్నగా నేను బాంబేలో ఉన్నా. ఇప్పుడు భక్తులు చెట్టుడు ప్రభుజీ మనం చెయ్యాలా, మనం ఏమైనా చేయాలా, లేకుంటే మనం మన దేశంలో భక్తి చేయలేము, ఈ తుర్కోలను కంట్రోల్ చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా. ఉన్నది బాంబేలా, కానీ ఆలోచిస్తుంది కేసీఆర్ విషయం. కేసీఆర్ లేదు నువ్వు మహారాష్ట్రలో నువ్వు కేసీఆర్ తెలుసు మనం అంత తుర్కోలే కదా. నేను మొత్తం తుర్కోలని చెప్పిన. నేను ఉంటున్నా, మరి ఉంది ఒకవైపు నిజామాబాదు, తర్వాత ఉంది కరీంనగరు, అటువైపు ఆదిలాబాదు, అందరూ తుర్కోలు చెప్పారు. హైదరాబాదు, హైదరు, కరీము, అదీరు, నిజాము, అందరు తుర్కోల పరిపాలన ఉన్నాను నేను. లేదు మరి మనం చేయాలా. నేను మనం చేసేది ఒక్కటే, మనం చేసేది భక్తి. లేదు వాళ్ళు మనం చంపేస్తే, మనం ఒకటి చెప్తే లేదన్నా మనం ఇక్కడ బ్రతుకుతాం. వాళ్ళు పొడకుండా కానీ మనం చనిపోడు కదా. వాళ్ళు పొడి చేసిన పొడవకుండా వాళ్ళు వచ్చి మనం కాల్ చేయకుండా కానీ మనం చంపుకుంటాం. వీరపోయి ఉంటాయి. అర్జున్కి ఏమనిపించింది, నేను యుద్ధం చేస్తే ఈ 64 కోట్ల సైన్యులు చనిపోతారు. కృష్ణ ఏమంటాడు, నువ్వు యుద్ధం చేయకుండా చనిపోయేవాళ్ళు, నువ్వు యుద్ధం చేయకపోతే వాళ్ళు బ్రతుకుంటారనే మాట కాదు, వాళ్ళందరూ చనిపోయేవాళ్ళు, వాళ్ళు శాశ్వతం ఉండేవాళ్ళు కాదు. కనుక వాళ్ళని చంపేయి. నువ్వు చంపకుండా కానీ నేను ఒడబెట్టి వాళ్ళను చంపేస్తాను. సో కనుక మనం అర్థం చేసుకోవాల్సింది, మన సిద్ధాంతం అర్థం చేసుకోవాల్సింది, ఏ జీవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా జన్మించాలో, ఎలా మరణించాలో, చనిపోవాలో అది ఫిక్స్ ఉంది. సో దాట్ ఈజ్ నాట్ అవర్ ప్రాబ్లం. అది మన ప్రాబ్లం, సమస్య ఉండద్దు. మన సమస్య ఏంటి, ఆ చనిపోయే కంటే ముందు మనం ఏం చేస్తున్నాం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనము ఈ దేవుడి పెట్టే ముందు మనం భగవన్ భక్తి చేసి మనం బయటకు వెళ్ళిపోవాల్సింది. ఇక ముందుకు రాలే మనం. దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ టు లివ్. ఇది ఉండేదేం కాదు. ఇది కేవలం ఒక జంక్షన్లో ట్రైన్ వచ్చి ఆగడం కాదు. అవి ఒక రైల్వే జంక్షన్లో ఎన్నో ట్రైన్లు వస్తాయి. కరీంనగర్ బస్ డెపోలో ప్రతిరోజు 100 బస్సు వస్తాయి. దేనికోసం, అక్కడికి వచ్చేసి తన గమ్యానికి తిరిగి వెళ్ళాలి. అక్కడ ఉండదు కాదు. డెపో చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, స్పేషియస్ ఉంది, మేము బస్సులు ఇక్కడే పారేసుకుంటాం కడతారా. ఇక్కడ రెస్టారెంట్లు చాలా మంచిగా ఉన్నాయి, టీ కాఫీ మంచిగా దొరుకుతుంది అనుకోని ప్రతి వాడు ప్రతి డ్రైవర్ అక్కడ ఉండండి. నడుతుందా వ్యవస్థ? నడిది. అది కేవలం ఒక జంక్షన్. దేనికోసం, మళ్ళీ మనం గమ్యం. అదేవిధంగా ఈ మానవ జన్మ ఒక జంక్షన్ ఉంది, ఉండేదేం కాదు. మన జీవితం ఒక లక్ష్యం అర్థం చేసుకొని వెళ్ళిపోదు. సో కనుకనే మనము ఎవరి చేత బతుకుతాము, ఎవరి చేత చనిపోతాము, అది వాళ్ళు నిర్ణయించేవాళ్ళు. కర్మణాదైవ నేత్రేణ. మనం ఏ రోజు జన్మించామో ఆ రోజు మన మరణం ఫిక్స్ అయి ఉంది, డేట్ ఫిక్స్ ఉంది. కానీ ఎలా మరణిస్తాం అది ఫిక్స్ లేదు. మనం మరణ రోజు ఫిక్స్ ఉంది, కానీ ఏ అవస్థలో, ఏ భావనలో, ఏ చైతన్యంలో మనం చనిపోతే అది ఫిక్స్ లేదు. అది మన చేతి ఉంది. ఇంకా దాంట్లో మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఊర్ధ్వగచ్చంతి సత్వస్థ మధ్య తిష్టసి రాజస జగన్నిగుణవృత్తస్య అదో గచ్చంతి తామసః. ఏమి చెప్పి కృష్ణ భగవానుడు, ఊర్ధ్వగచ్చంతి సత్వస్థ. ఊర్ధ్వ ఏంటి, పైన స్వర్గలోకాలు. నువ్వు సాత్వికంగా జీవితం గడిపినావు అనుకో, సాత్విక భావంతో జీవితం గడిపి సాత్విక భావం దేని మొదలుపెట్టినట్టయితే
నువ్వు స్వర్గలోకాలకు చేరుతావు. మధ్య తిష్టసి రాజసం, జస్ట్ మోడ్ ఆఫ్ ప్యాషన్ ఇచ్చేదా ఇక్కడ ఉంటాడు రాజసిక. ఇది రజోగుణంతో ప్రభావితం అయితే ఇక్కడ ఉండిపోతావు పృథ్వీ మీద. జగన్య గుణ వృత్తి, జగన్ ఏంటి? చెడు, అద్మానమైన అటువంటి కర్మలు చేసిన అనుకో. జగన్య గుణ వృత్తి అధో గచ్చంతి తామస, కింది లోకాలకి వెళ్తావు, పాత లోకాలకి వెళ్తావు. వెల్లుడు ఖాయం ఉంది, దట్ ఈస్ ఫిక్స్డ్. కాబట్టి గచ్చంతి ఊర్ధ్వ గచ్చంతి సత్వస్తే మధ్య తిష్టసి రాజసం, జగన్య గుణ వృత్తి అధో గచ్చంతి తామస. సో గోయింగ్ ఈజ్ ఫిక్స్డ్, బట్ వేర్ యూ గో దట్ ఈస్ యువర్ చాయిస్. అవునా? చాలా ఉన్నట్టు కర్మ ఫిక్స్ ఉంది కదా, మనం ఎందుకు ఏం చేయాలి? చాలా మీరు కర్మ ఇస్ ఫిక్స్లో అన్ని సరుకులు ఫిక్స్ ఉన్నాయి కదా, ఇక మనం ఏం చేసాం? ఇక ఆ కర్మకు మనం ఎలా స్పందించాలో అది మన చేతిలో ఉంది. ఎందుకంటే ఆ స్పందన మన కొత్త భవిష్యత్తును నిర్మాణం చేస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి నువ్వు హట్టు ఎక్కుతాడు చెంప మీద, అది నా కర్మ. నేను ఎప్పుడో ఎవరు మాట అనుకుంటానేమో, చనుకుంటానేమో, ప్రచనను చెంపలో వేసాడు, అది నా కర్మ. దట్ ఈస్ ఫిక్స్డ్. చెంపద పరుడు అది ఫిక్స్ ఉంది, అదేం పడ్డా. కానీ దాని తర్వాత ఆ చెంపద పడ తర్వాత కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్, నా కర్మ తొలగిపోయింది అని థ్యాంక్ యూ చెప్తావా? లేక ఆ చంపినుండి ఆ ఒక్క చెంపదెబ్బకు వాడిని 10 గుద్దులు గుద్ది, వాడిని ఎక్కి వాడిని తొక్కి వాడిని అవ్వ అక్కని తీసి వాడిని పొట్టు చంపుతావా? దానివల్ల ఏమవుతుంది? నువ్వు మళ్ళీ ఒకని చేత తను వాడు గుద్దలు ఫిక్స్ చేసుకుంటున్నావు. సో వీ షుడ్ లెర్న్ హౌ టు రెస్పాండ్. జీవితంలో కొన్ని విషయాలు జరుగుతాయి, అవి ఖచ్చితంగా జరుగుతాయి, అది మన కర్మ. కానీ అవి ఎలా స్పందిస్తాము అది మన కర్మ. దాని ద్వారా మనము మన కర్మను సృష్టించుకున్నాము. వీఆర్ క్రియేటింగ్ అ న్యూ కర్మ, న్యూ అకౌంట్. సో దేర్ఫోర్ వీ షుడ్ లెర్న్ హౌ టు రెస్పాండ్. మనకు ఆధ్యాత్మిక జీవితం భగవద్గీత ఏం చెప్తుంది? రెస్పాండ్ చేసి నేర్చు, స్పందించడం. ఎలా స్పందిస్తాం? ఎందుకంటే ఆ స్పందనపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. మనం బలిచక్రవర్తిని చర్చిస్తున్నాం. బలిచక్రవర్తి ఏ విషయం? స్పందించడం నేర్చుకున్నాడు. బలిచక్రవర్తి స్పందించడం నేర్చుకున్నాడు. హౌ టు రియాక్ట్. కొన్ని సంవత్సరాల క్రితం నేను మెట్పల్లికి వచ్చిన తర్వాత చాలా పెద్ద ప్రమాదాలు జరిగినాయి. అంటే ఇంత భయంకరమైన విషయాలు జరిగినాయి, మానసికంగా కూలిపోయినాయి. అది కేవలం భగవత్ అనుగ్రహము. నేను ఇంకా ఉండగలిగిన ఈ మార్గంలో కేవలం గురు అనుగ్రహం, అంటే గురువుకి భగవత్ అనుగ్రహం. నేను 2012లో వచ్చేసిన బాంబేకి వెళ్ళి. అప్పుడు ఒక సంవత్సరం మంచి జరిగింది. అన్నీ 13 నుంచి యాక్టివిటీ స్టార్ట్ చేసాం. 13 నుంచి అక్కడ భూమి కూడా స్టార్ట్ చేసాం. సార్లు వచ్చారు, ఇంకా ఏం చేయలేము. 5 సంవత్సరాల క్రితం సార్ కలిసినాను. సో అయితే ఏం లేదు, చిన్న జస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం, అంతైంది. కార్తీక మాసంలో ఒక పిల్లడు షాప్ కలిగి బయలుదేరి చనిపోయింది. మొత్తం కేసు నా మీద, మర్డర్ కేసు, ఇవి అవి వచ్చేసాయి. అంటే ఇంతవరకు వాళ్ళ ఇంటి వాళ్ళు బాంబేలో వాళ్ళు శివసేన పార్టీకి వెళ్ళి అక్కడ ఎన్నో గొడవలు చేసిండ్రు. ఆ శివసేన పార్టీ వాళ్ళు టెంపుల్ నక్షత్రం చేసిండ్రు. ఇక్కడికి వెళ్ళి ఆ శవం తీసుకుపోయిండ్రు. ఆ శవాన్ని టెంపుల్ సమక్షం తీసుకుపోయి మొత్తం న్యూస్ విలేకరు వాళ్ళు ఏంటంటుంది. సో ఎట్లా చేసి మా టెంపుల్ వాళ్ళు ఏం చేసారు, వాళ్ళకునే శివసేన పార్టీ కూర్చుని వాళ్ళిగా ఏదో ఏమంటుంది చర్చ జరిగినాయి. ఇక చివరికి దాన్ని కన్క్లూషన్ ఏంటి,
నేను ఆ ఇంటి వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి కాంపన్సేషన్. ఇప్పుడు నేను నా జీవితంలో ఒక డబ్బు సంపాదించలేదు. నా చదువు అయిపోయింది, ఎగ్జామ్ పాస్ అయిన చక్కగా ఇలా దిగిన, జస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన 10 లక్షలు ఆగేసి కదా. నేను ఉప్పుల పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. కానీ నేను బాంబే వెళ్ళాను మా గురుగారు దగ్గరికి. ఎందుకంటే అది చేసిన సోదరుడు. నేను మా గురుగారి దగ్గరికి వెళ్ళాను. గురుగారు మాట్లాడతాను, ఇట్లా ఇట్లా మీద అన్యాయం జరిగిందని. ఎందుకంటే నా విషయం చర్చించినప్పుడు నన్ను కనీసం అలగాల్సింది. మేము వెళ్తున్నాము, మేము చర్చ కోసం వెళ్తున్నాము, మరి ఏమంటావు నువ్వు, నీ వ్యక్తులు వెళ్తున్నావు మాట్లాడేవాళ్ళు, వాళ్ళు ఏం నువ్వు చెప్పలే చేయలే, నాకు ఫోన్ చేసి నువ్వు 10 లక్షల రూపాయలు నింపాలి, ఇది నీ బాధ్యత. तो నేను మా గురుగారికి వెళ్ళాను కలవడానికి. तो పొద్దున వెళ్ళి నేను బాంబే. तो మధ్యాహ్నం అయింది, గురుగారు బిజీ ఉండి మధ్యాహ్నం గురుగారు టైం ఇచ్చింది. तो వీళ్ళందరూ మా సోదరులందరూ మేనేజ్మెంట్ వాళ్ళు 10-12 మంది దగ్గర కూర్చోరు. మా గురుగారు ఇంట్లో మూడు కూర్చోబెట్టారు. నా హరి ప్రభు కూర్చోండి, మా గురువు ఇట్లా నేను ఇట్లా కూర్చోండి, ఎందుకంటే 10 మంది మీరు కూర్చున్నాడు. నాకు మొత్తం లోపల ఆవేశం ఉంది. ఇట్లా నాకు అన్యాయం జరిగింది, మా గురువు అని చెప్తాను. కానీ మా గురుగారు ఒకటే మాట అన్నారు, వీళ్ళందరూ చెప్పిన మాట నేను విన్నాను, నీకేమైనా ఎప్పుడుందా నీ తరఫున అని మా గురుగారు. దిస్ ఓన్లీ స్టేట్మెంట్ ఐ హావ్ హర్డ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్, డూ యూ హ్యావ్ సంథింగ్ టు సే. ఈ విషయాలు ఎప్పుడైనా నేను చేయాలి పరిస్థితి. కానీ సమాజం భగవంతుడు తెలిగించింది. ఎందుకంటే ఏం తెలిగించాడు, ఇప్పుడు వాళ్ళు నా గురువుకి ఏం చెప్పారు నా విషయమే తెలియదు. నా సమక్షం వాళ్ళు చెప్తుంటే నేను ఖండించచ్చు, లేదు ఇది తప్పు, ఇది అబద్ధమో, ఇది ఇట్లా కాదు అని. కానీ వాళ్ళు ఏం చెప్పారో తెలియదు. కనుక ఆ పరిస్థితులు నేను చెప్పినా కానీ అది తిరిగి నా మీద చూడొచ్చు. భగవంతుడు తెలివిచ్చింది. నేను గురుగారు వీళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళు, నా సోదరులు, వాళ్ళ పట్ల నేను అప్రదం చేస్తున్నా, వాళ్ళు అవమానిస్తున్నా, దానివల్ల నా భక్తి పాడైపోతుంది. కనుక నన్ను అందుకెళ్ళే గెట్ మీ అవుట్ ఆఫ్ ఇట్. నేను వాళ్ళ పట్ల అప్రదం చేయగా నేను చేయండి అని చెప్పాను. మా గురుగారు నన్ను తీసుకున్నారు, తన ఊళ్ళో పట్టుకొని ఇలా బుద్ధి, యు ఆర్ వెరీ నాటీ చెప్పు. ఇప్పుడు ఆ సమయం నా స్పందన, నేను మా సోదరుల మీద వీళ్ళు ఎట్లా వేసారు, వాళ్ళ ఎట్లా వేసారు, ఇటువంటి వాళ్ళు వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది బరోబర్ అటువంటి ఉంది. నేను నా గురువు అనుకోవడానికి దూరైపోతుంది. ఆ గురి యొక్క కోళ్ళని నేను చేరుకునే అవకాశం నిన్న మధ్యాహ్నం నేను మళ్ళీ మా గురిని కలిశాను. నేను చాలాసార్లు కలిసినా కానీ ఇప్పుడు ఇండియా కలిసి వేరు ఉండేది. మొత్తం అన్ని ఫోటోస్ తీసుకుపోయిన గురుగారు, ఇగో నేను 10 సంవత్సరాలే ఇటు వెళ్ళి, ఇగో ఇది మేము చేసిన, ఇది మా టెంపుల్, ఇది మా విగ్రహాలు, ఇది మా ఆశ్రమం, ఇది ప్రాజెక్ట్ అన్నీ చూసాను. చాలా ఖుషి అండి. మా గురుగారు, దిస్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ project which has undergone very lot of hardships and still successful. ఆ మాట అనేసరికి ఏంటి అన్న, మహారాజు డూ యూ స్టిల్ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్? మీకు అవన్నీ ఇంకా గుర్తున్నాయా 10 సంవత్సరాల ముందు? మా గురుగారు గారు, ఐ డోంట్ రిమెంబర్ ఎవ్రీథింగ్. అలా టెలివిజన్ ఆయన అన్ని మాట ఇంపార్టెంట్. ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్, ఐ డోంట్ రిమెంబర్ ఎవ్రీథింగ్. మీకు అన్ని విషయాలు గుర్తులేదు, బట్ ఐ రిమెంబర్ వాట్ డిఫికల్టీస్ ఐ అండర్వెంట్ అండ్ వాట్ మై లవ్డ్ వన్స్ అండర్వెంట్. నేను ఎంత కష్టపడ్డానో
నా జీవితం ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఇంకా నా ప్రియమైన, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, మై లవ్ వన్స్, నా ప్రియమైన శిష్యుల జీవితం ఎన్ని కష్టాలు వచ్చినాయో అది నేను మర్చిపోలేను. అయినప్పటికీ కూడా ప్రాజెక్ట్ ఇంత సక్సెస్ఫుల్ అయింది అని గురుగారు ఆశీర్వాదం ఇచ్చాను. మంచి ప్రచారం చేయాలి, మంచి సక్సెస్ఫుల్గా మంచి సేవ చేయాలి. సో చెప్పే విషయం వాట్ టెలింగ్ ఆల్ దిస్ థింగ్ ఈస్, ఇవన్నిటితో నేర్చుకోవాల్సింది కి ఎవ్రీథింగ్ కౌంట్స్. ప్రతి ఒక్క విషయం మన జీవితం లెక్క కత్తది. మనం జీవితంలో స్పందించు నేర్చుకోవచ్చు. హౌ టు రెస్పాండ్. ఏది కేవలం ఆవేశం వచ్చి అష్టం యుద్ధం ఉన్నట్టు యుద్ధం రాష్ట్రం కాదు. ఆవేశం అంతా పెద్దది. ఆవేశం అన్నది అందరికీ వస్తుంది. కానీ వీ షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్ విత్ హూమ్ ఆర్ వి డీలింగ్. మనకు ఎవరికొని మన సమక్షంగా మన ఎదురు ఎవరున్నారు అది అర్థం చేసుకొని మనం సరిగా మన ఆవేశంపై నియంత్రించుకొని మన భావాలను నియంత్రించుకోవడానికి వాళ్ళ అనుగ్రహానికి మనము పాత్రలు వేయాలి. లేకుంటే వాళ్ళు మనం తీసి దూరం బాధ్యత. ఇంకా భక్తి మార్గంలో అనుగ్రహం అందరికీ గొప్పది. యూ హ్యావ్ టు కంట్రోల్ అవర్ ఇమోషన్స్. ఏదో పిక్చర్లాగా పడాలైనా రాసి చేసుకునేది మనము ఇట్ ఇస్ నాట్ సెన్స్. విల్ గో స్టిల్ ఫార్ అండ్ ఫార్ అవే. ముందే దూరం ఉన్నాము, ఇంకా దూరం అవుతాం. సో కనుకనే జీవితంలో స్పందించు నేర్చుకోవచ్చు. ప్రదేశంలో ప్రభుత్వం వారు గురుగంటలు అంటే నేను ఎక్కడికి ఎందుకు అడిగి వచ్చానంటే మనం అంటాము ఇలా అజ్జేయాలి ఇచ్చేయాలి, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మనం మన భక్తి మంచిగా చేసుకున్నాం అనుకో, మన జీవితం ఉద్దేశము మన భక్తి చేసుకోవడం ఉంది, జీవితంకి లక్ష్యం ఉంది. ఇళ్ళకెళ్ళి బయటపడి వైకుంఠం చేరుకోవాల్సింది. వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు దాడి చేస్తున్నారు, వాళ్ళు దాడి చేస్తున్నారు అని అక్కడ మన శక్తిని వ్యర్థిస్తున్నది. మన శక్తి మనము ఆ భక్తికి వినియోగించాలి. ఇప్పుడు కొంతమంది ఆ వ్యక్తిని బట్టి వాళ్ళు వచ్చి నువ్వు చంపితే నువ్వుకుంటావా? నేను వాని చేత చనిపోయిన చేతి నా అదృష్టం ఉంటే ఏ శక్తి నేను ఆపలేదు. ఆపుతుందా? నో పవర్ కెన్ స్టాప్. వాని చేత చనిపోయి ఫిక్స్ అయి ఉంటే చనిపోతాను. కానీ చనిపోయేకంటే ముందు నేను ఇప్పుడు చచ్చిపోతానా? లేకుంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇస్ ఇట్ నాట్? రెండు ఆప్షన్ ఉన్నాయి. ఒరే లంగా దొంగ పద్మశక్తి కూడా చచ్చిపోవచ్చు, లేకుంటే భగవంత అని భగవనామం చెప్పేసుకోవచ్చు. సో మై డెస్టినీ, నా గతి ఏంటి అనుకుంది ఆ సమయంలో నేను ఎలా స్పందిస్తాను. కనుగొనేసిన ప్రభుత్వ ద గ్రేట్నెస్ ఆఫ్ అ పర్సన్, ఒక గొప్పమైన వ్యక్తికి ఒక లక్షణం ఏంటి? ద గ్రేట్నెస్ ఆఫ్ అ పర్సన్ ఈజ్ ఎస్టిమేటెడ్. ఒక వ్యక్తి గొప్పతనము మనకి ఎలా తెలుస్తుంది? ద గ్రేట్నెస్ ఆఫ్ అ పర్సన్ ఈజ్ ఎస్టిమేటెడ్ బై హిస్ అబిలిటీ టు టాలరేట్ ప్రొవోకింగ్ సిచ్యువేషన్స్. రెచ్చగొట్టే పరిస్థితులు, ఆ రెచ్చగొట్టే పరిస్థితులు మనం ఎంతవరకు ఎట్లా సహిస్తామో దానిపై మన గొప్పతనం ఆధారపడింది. ఎందుకంటే సిచ్యువేషన్స్ అరౌండ్ మన చుట్టుపక్కల వాతావరణము ఎప్పుడు ఏం చేస్తుంది? ప్రొవోక్ చేస్తుంది. ఏ రోజు మేము డిసైడ్ అవుతాం ఎవరికి ఏమన్నా శాంతి ఉంటారు, నేను నా గుణంపై నియంత్రిస్తాను. ఐ విల్ నాట్ సే ఎనీథింగ్ టు ఎనీవన్. అదే రోజు ఖచ్చితము ఎవరు ఒక లక్ష్యం మనం మన గుణంని గెలుపుతారు. ఇస్ ఇట్ నాట్? దే ప్రొవోక్ us. సో దట్ ఈస్ ద బెస్ట్. దట్ ఈస్ ద బెస్ట్. तो కనుకనే జీవితంలో వీ షుడ్ అండర్స్టాండ్ దిస్. నువ్వు సంవత్సరం అంతా ఒక విద్యార్థి ఏం చదివితే ఏం చదవలేడు. ఎప్పుడు తెలుస్తుంది?
ఆ ఎగ్జామ్ది ఇంకా ఆ ఓరల్స్ది మా మెడికల్ అయితే నువ్వు సమాచారం ఏం చదివావో ఆ 5 minutes 10 minutes వల్ల తెలిసిపోతుంది మార్కులు. You cannot say, so I read for so many years like this, that, so many months I did not watch TV, I did not go with my friends, I did not do this, I did not do that. I don't do, I don't care. My concern is what you are answering now. Is it not? ఆ 5-10 minutes వల్ల మన మొత్తం మన జాతకం రాసేస్తాడు, బ్రహ్మదేవుడు రాశాడు మన భవిష్యత్తు. సో సిమిలర్లీ మనం జీవితంలో ఏం చేస్తున్నామో దాన్ని ప్రయోజనం ఏం కాల్సింది? దట్ షుడ్ హెల్ప్ అస్ టు రెస్పాండ్ ప్రాపర్లీ. ఎందుకంటే పరిస్థితులపై మనం నియంత్రణ లేదు. వాట్ నెక్స్ట్ మూమెంట్ ఈస్ గోయింగ్ టు గెట్ అస్, వీఆర్ నో కంట్రోల్ ఓవర్ ఇట్. వచ్చే క్షణం ఏం చేస్తుందో ఏం చేస్తుందో మనకు తెలియదు, దాని నియంత్రణ లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నియంత్రణ ఏంటి? నేను ఆ పరిస్థితిలో ఎలా స్పందిస్తాను, నేను ఏం చేస్తాను, అది మన నియంత్రణ ఉంది. ఇంకా అదే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో షుడ్ లర్న్ దాట్. కనుకనే శిల ప్రభుపాద గారు ఏమంటారు, మన భారతదేశం ఇప్పుడు ఆంగ్ల వల్ల చేతుకుంది. సో ఫస్ట్ ఈ ప్రచారం తర్వాత ఫస్ట్ ఏం జరగాల్సింది? స్వాతంత్రం, స్వతంత్రం, స్వతంత్రం, స్వతంత్రం. అప్పుడు శిల భక్తి సిద్ధాంత సరస్వతి ఏమన్నారు? కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యము ఇది ఏ పరిస్థితులు మార్పు మీద ఆధారపడి లేదు. ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ అపాన్ ద చేంజింగ్ సర్కమ్స్టెన్సెస్. ఎందుకు? ఇది చాలా హెవీ విషయం, హెవీ స్టేట్మెంట్ ఇది. అంటే ఈ విషయం ప్రిపేర్ అయినప్పటి ఎందుకు విషయం చెప్తున్నా? వై స్పీకింగ్ దిస్? ఒకరోజు జనాలు మొత్తం నిండిపోవచ్చు హాల్లో. ఎండ బాగుంది, వేడి బాగుంది, వర్షం పడే అవకాశం ఉన్నది, ఎవరు రాకపోవచ్చు. అండ్ దాట్ డస్ నాట్ మీన్ ద షో విల్ స్టాప్. ద షో విల్ గో ఆన్. ద షో మస్ట్ గో ఆన్. అంటే భక్తి సిద్ధాంతాలు ఎంత గట్టి ఉంటాయా? కొన్ని మార్లు శిష్యులు చెప్తున్నారు అనమాట. సరే మీరు ప్రవచనం వెళ్ళిండ్రు, ఈరోజు ఏం చేశారు, ఏం చెప్పారు మీరు? సో ఆ గురువు గారు అక్కడికి ఎవరు రాలేదు కనుకొని సత్సంగం జరగలేదు. ఆయన ఏం చెప్తుండే? ఎవరు రాకపోతే, ఎవరు రాకుండా వెళ్ళి ఆ 4 గోడలు ఉన్నాయి కదా, ఆ గోడలకు ఉపన్యాసం చెప్పి రావాల్సింది. దట్ వాజ్ హిస్. గో అండ్ స్పీక్ టు ద 4 walls. Imagine how he was. ఎవరు రాకుండా కానీ 1, 2, 3, 4 గోడలకు వినిపించి చెప్పి రావాల్సింది. అంటే దట్ మీన్స్ వాట్? మనము మనం చేసే కర్మ ఏ పరిస్థితులపై ఆధారపడకూడదు. ఎందుకంటే భక్తి దేనిపై ఆధారపడలేదు. ఇది నేను చెప్పే విషయం. భక్తి మార్గము ఈరోజు చర్చ విషయం ఏంటంటే, భక్తి మార్గము ఏ భౌతిక పరిస్థితులపై ఆధారపడి లేదు, ఉండద్దు. ఎందుకు ఆధారపడకూడదు? వై డివోషన్ షుడ్ నాట్ బి బేస్డ్ ఆన్ ఎనీ మెటీరియల్ సిచ్యువేషన్స్. కొందరు అంటారు, స్వామి కొంచెం మీరు మాకు ప్రార్థన అయ్యింది, ఆ దేవుడికి చెప్పుంది, మాకు కొంచెం డబ్బు ఇస్తే, కొంచెం పరిస్థితి మంచి శుభ్రాస్తే మంచి భక్తి అవుతామని. నేను ఎన్నో మొక్కాలి. ఎందుకంటే భక్తి ఇది భౌతిక పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. మన ఫండనే తప్పు, మన సిద్ధాంతమే తప్పు. శ్రీ హరిదాస్ ఠాకూర్ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ప్రియమైన శిష్యుడు.
ఆయన పుట్టింది తుర్కోల ఇంట్లో, తుర్క కుటుంబంలో జన్మించాడు. కానీ చిన్నప్పటి నుంచే కృష్ణుడి అనురాగం. ప్రతిరోజు భగవనామం జపం చేసేవాడు కృష్ణనామం. అప్పుడు 500 సంవత్సరాల క్రితం ఇది. ఇప్పుడు మొత్తం భారతదేశంలో తుర్క వాళ్ళు పరిపాలిస్తున్నారు, ఇంకా ముఖ్యంగా బంగాళదేశంలో హెడ్ క్వార్టర్స్. ఆంగ్ల వాళ్ళు కూడా హెడ్ క్వార్టర్స్ బంగాళే, ఎందుకు తెలియదు. తుర్క వాళ్ళు కూడా హెడ్ క్వార్టర్స్ బంగాళనే. అప్పుడు నవాబ్ హుసేన్ షా ఆయన పరిపాలించేవాడు. సో ఆయన కింద ఉన్న రాజు నేను రప్పించిండు. అంటే మిగతా వాళ్ళతో కంప్లైంట్ చేసిండు, ఈ తుర్కోడు మన కుటుంబంలో జన్మించిండు, వీడి తాపకు ఆ హిందూ దేవుల మీద జపం చేస్తుండు, దీనివల్ల మన ధర్మము, మన ప్రాంతము, మన మతంకి పెద్ద దెబ్బతీస్తుంది, ఇక చాలామంది నీ ఫాలోవర్స్ అవుతున్నారు. తో రాజు పిలిపించేది, ఓ హరిదాస్, మన ధర్మం ఇంత గొప్పది, మన మార్గం ఇంత మంచిది, నువ్వు మన ఇంత గొప్పమైన ధర్మము మతం వదిలిపెట్టుకొని ఈ తుచ్చమైనవి ఇంటి దేవుల పేరు జపం చేస్తావేంటి, వదిలిపెట్టు, అది మంచిది కాదు. లేదు, నా వల్ల కాదు. మరి నువ్వు చెప్పి తినకపోతే వీళ్ళందరూ నాకు నేను మరణశిక్ష ఏమంటారు, మన ధర్మం పాటించకపోతే మరణశిక్ష నాకు ఒక దండము అని చెప్పారన్నమాట. దాని ఏమంటారు, నా శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసిన, నా దేహం యొక్క ముక్కలు ముక్కలు చేసిన, కానీ ప్రతి ఒక్క ముక్కలకి వెళ్ళే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 ఈ పదం వస్తుంది. చెప్పండి నమ్మకం. చివరికి ఆయన జైలు వేసాడు. జైలు వేసిన తర్వాత ఆ జైల్లో చాలా కూడా రాజవంశుడు మన హిందువులందరినీ జైలు వేసినారు, వైష్ణవులు. ఎందుకు? మీరు ఓపెన్లీ భక్తి చేస్తున్నారు, భగవన్నామం జపం సంకీర్తన చేస్తున్నారు. వీళ్ళందరూ తెలిసింది, అబ్బా హరిదాస్ ఠాకూర్ జైలుకి వస్తుందో అని. వీళ్ళందరూ చేతిలోకి దండం పెడుతున్నారు. అయ్యా అంటే వాళ్ళు తెలుసు అనమాట, హరిదాస్ అంత గొప్పమైన వైష్ణవులు అని. వీళ్ళందరూ చేతి జోడిస్తుంది. అప్పుడు హరిదాస్ ఠాకూర్ వీళ్ళందరికీ ఏం ఆశ్రయించిండు, మీరందరూ ఇలాగే ఉండండి అని. అంటే ఏంటి బాగా అనిపించింది, మేము ఇలాగనే జైల్లోనే జీవితం గడపడం. వాళ్ళందరూ చాలా బాధపడరు, బాగా ఇదే మర్చిపోదు అని. మాకు అనిపించింది మీరు మాకు ఆశ్చర్యం జైలుకి వెళ్ళే బయట ఆడదామని. పోయినా అర్థమైపోయింది అందరు మొహాలు చూసి, అయ్యో నా ఆశీర్వాదం వీళ్ళకు నాకు అర్థం కావట్లేదని. చాలా యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. యాక్షన్ అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. హరిదాస్ ఠాకూర్ అర్థం చేసుకోండి, వీళ్ళందరికీ నా ఆశీర్వాదము అర్థం కాదు. ఆయన అనుకుంటూ నా ఆశీర్వాదం అర్థమైంది, మీరు ఎప్పటికీ ఇలాగనే ఉండాలంటే ఏంటి, ఇప్పుడు మీరు ఎంత కృష్ణ చైతన్యంలో ఉన్నారో, ఎంత మీకు భగవంతుడు పట్ల మొత్తం శ్రద్ధ అవుతుందో, ఆ భావం ఉందో, అదే భావం ఎప్పటికి ఉండాలి. లేకుంటే ఇప్పుడు మీరు జైల్లో ఉన్నారని మీ అవసరం అని అయ్యా కృష్ణ 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 అని పడేది, మీరు భగవంతుడు శరణాపడుతుంది, అది బయటపడతారు. ఆ భావం ఉండదు, ఆ నమ్మకం ఉండదు, ఆ హృదయంలోకి అంతా శబ్దం అంతా గట్టిగా రాదు. కనుక మీరు ఎప్పటికీ ఇలా ఉంటారంటే మీరు ఎప్పుడు ఇలాగనే కృష్ణ చైతన్యవంతులై భగవంతు భక్తి చేయండి. కనుకనే ఒక్క విషయం అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడు దేశంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఈ మాట చెప్పారు, కి కృష్ణ చైతన్యం, కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆర్ విల్ నాట్ వెయిట్ ఫర్ ద చేంజ్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్. కనుకనే అర్థం చేసుకోవాల్సింది, భక్తి ఇది భౌతిక విషయాలపై ఆధారపడి లేదు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సింది? అయ్యో ఎట్లా మరి ఉండవద్దు, ఇల్లు లేదు, తినవద్దు, తిండి లేదు, ఎట్లా భక్తి చేస్తావు? లేదు, మనకి ఎంత కొన్ని సౌకర్యాలు ఉంటే, కొన్ని ఫెసిలిటీస్ ఉంటే నేను మంచి భక్తి చేస్తాను.
నో. భక్తి ఇది భౌతిక విషయాలపై ఆధారపడి లేదు. ఎందుకు? ఎందుకంటే భక్తి ఇది భౌతికమైన విషయం కాదు. ఇది అర్థం చేసుకోండి. భక్తి ఇస్ నాట్ సంథింగ్ మెటీరియల్. ఎందుకంటే భక్తి అంటే ఏంటి? భక్తిది ఆత్మ ఇంకా పరమాత్మది సంబంధం, ప్రేమయుక్త సేవ, ప్రేమమైన సంబంధం ఇది. ఇంకా ఆత్మ భౌతికమైనది కాదు, పరమాత్మ భౌతికమైనది కాదు. కనుకనే వాళ్ళ నడుమ ఉన్న సంబంధం భౌతికం ఎట్లయితుంది? అవన్నీ ఆధ్యాత్మికము. అవన్నీ ఆధ్యాత్మికమైనప్పుడు అవిటి మీద భౌతిక విషయం ఎట్లా ప్రభావం ఉంటుంది? సో యూ డోంట్ నీడ్ ఎనీ మెటీరియల్ థింగ్స్ ఫ్రమ్ డివోషనల్ సర్వీస్. భక్తి చేయడానికి ఎలాంటి భౌతిక విషయాలు పరిస్థితి అవసరం లేదు. భౌతిక జీవితం కోసము భౌతిక విషయాలు అవసరం ఉంది, కానీ ఆత్మకు అవసరం లేదు. ఆత్మ ఎక్కడ నుండి ఏ పరిస్థితుల నుండి భక్తి చేస్తుంది. సో కనుకనే అర్థం చేసుకోవాల్సింది ఇది ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటి? ఎందుకు ఆధారపడలేదు? ఎందుకంటే మెటీరియల్ థింగ్స్ ఆల్వేస్ కీప్ ఆన్ చేంజింగ్. భౌతిక విషయాలు పరిస్థితులు ఎప్పుడు మారుతూనే ఉంటాయి. ఇప్పుడు చలి, ఇప్పుడు వేడి ఎక్కువ ఉందని జనాలు చచ్చం పట్టలేదు. ఇంకో నెల అయిందనుకో వర్షాలు పడతాయి, అప్పుడు రాదు. మళ్ళా చలి పెడుతుంది, అప్పుడు రాదు. ఎందుకో తెలుగు స్వామి చలి బాగా పెడుతుంది, స్వామి వర్షం బాగా పడుతుంది కదా. ఇప్పుడు సార్ బదులు ఏమైనా వస్తుంటా సాయంత్రం సత్సంగం ఉంది రండి సార్ అప్పటి కానీ వర్షం బాగా పడుతుంది, ఎట్లా వస్తాను? అవునదు ఎండలు చాలా పడుతున్నాయి, హీట్ బాగుంది సార్, ఎట్లా వస్తాము? మీ రూమ్లో వేసుకోలేదు, కలిసి వేసుకున్నా కానీ వచ్చాము ఒక గంట సేపు హాయిగా కూర్చొని పోతుంటే అంటే చెప్పేది కానీ ఏమో చెప్తాను లేదు. ఇక సార్ సరే మరి ఏసీ పెట్టుకుందామా? వచ్చే వాళ్ళు ఏసీ ఉన్నా ఏసీ లేకున్నా వస్తారు, రాని వాళ్ళు వాళ్ళకి ఏసీ పెట్టండి కూలర్ పెట్టండి, వాళ్ళు రాదు. దిస్ ఇస్ ద ఫండా. యూ అండర్స్టాండ్? wherever there is a need, అవసరం ఉన్నప్పుడు ఇంతకు అవసరము మనం వ్యక్తి కష్టాలు చూడడు. ఇది నాకు ఖచ్చితం కావాల్సిందే, ఇది లేకపోతే నేను బతకలేని పరిస్థితి రాని. ఇప్పుడు నాకు దప్పిడైందనుకో, చాలా భయంకరం తప్పిడింది. ఇక ఇంత భయంకరంకి ఇంకొక నిమిషం అయితే పడిపోతాను. అప్పుడు ఎవరితో కూడా గ్లాస్ నీళ్ళని అడుగుతా, బిస్లేరా ఫిన్లేనా బావి నీళ్ళ నల్ల అని అడుగుతావా? అవన్నీ అడిగినా అనుకో చచ్చిపోతావు. అప్పుడు ముద్దే అప్పుడు పాయింట్ ఏముంటుంది? నీళ్ళు కావాలి. సో when there is urgency, then there is no questions. అవును ఖచ్చితం కావాలంటే అప్పుడు ప్రశ్న ఉంటాయా? అంటే కదా ఆకలి రుచి ఎరగదు. ఒక వ్యక్తి ఇది లేదు అది లేదు అంటే అర్థం చేసుకోవాలి, రుచి లేదు అంటే ఆకలి లేదు. ఇంకా ఆకలి ఉంటే ప్రశ్న ఏడు, వాడికి ఎలా దంచుతారు అంతే. నిద్రచ్చినోడు పరుపులు లేవు, గడ్డులు లేవు, దోమలు ఉన్నాయి. నిద్ర వచ్చేవి దోమలు ఉంటాయి, కుట్టిన మనకి ఏర్పడదు. నిద్ర రావడం మనతో రోజు దోమలు మీద నిద్ర వస్తుంది. नींद न देके भूखी बात, नींद न दे सॉरी भूख न देके बासी बात और नींद न देके टूटी खाट. మనసు మెరిగిపోయి ఉంటా కానీ మీరు పడుకుంటారు. మా అందరి ఎక్స్పీరియన్స్ ఉంది. అలసిపోయిన అనుకో ఒక చోట మూలకు ఇంటి వరకు కూడా మెత్తలేదు, బెడ్షీట్ ఏం లేదు, 5 నిమిషాలే కూరుకొడతాము. అది రాకపోతే ఏసీ పెడుతున్నారు కానీ లోపల మనసు గరం ఉంది కదా,
ఏసీ దేహం చల్లగా ఉంటుంది, మైండ్ చల్లగా ఉంటుంది. సో అండర్స్టాండ్ దీస్ టూ థింగ్స్. కృష్ణ చైతన్యము ఇది ఆత్మతో సంబంధించిన విషయం ఉంది. ఆత్మ ఆధ్యాత్మిక విషయం, పరమాత్మ ఆధ్యాత్మిక విషయం. ఆత్మ ఇంకా పరమాత్మ నడుమల సంబంధం ఆధ్యాత్మికమైనది. సో దేర్ఫోర్ ఇట్ ఇస్ నాట్ డిపెండ్ ఆన్ ది మెటీరియల్ థింగ్స్. ఇంకా రెండో విషయము, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క క్షణము చేంజ్ మారుతుంది. మరి ఎప్పుడు చేస్తావు? ఈరోజు ఆంధ్ర వాళ్ళు పరిపాలిస్తారు, రేపు ఇంకోటి పరిపాలిస్తారు, రేపు ఇంకోటి వస్తాడు. సో హోల్ లైఫ్ యూ జస్ట్ కీప్ ఆన్ గివింగ్ ఎక్స్క్యూజెస్ ఆర్ యూ డూ సంథింగ్. నా పరిస్థితులు అనుకూలంగా అయితేనే నేను భక్తి చేస్తా. పరిస్థితి ఎన్నో అనుకూలంగా కావు. ఇది భౌతిక ప్రపంచం ఉంది. డోంట్ ఎక్స్పెక్ట్ మిరాకల్స్ హియర్. నో బుక్ చింపేసాడు అంటే బుక్ చింపేసాడు అంటే భక్తి చేయాలి. కుటుంబ సభ్యులు నా బుక్ చింపేసారు, నా బాధ చింపేసారు, చింపితే వాళ్ళు బుక్ చింపేయచ్చు, నీ హృదయం నింపేయచ్చు, నీ భక్తి నష్టం చేయొచ్చు. అప్పుడు ఆ ఫ్రీడమ్ స్ట్రగల్ లాగా అప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరు? మీరు మమ్మల్ని చంపేయచ్చు, కానీ మా ఉద్యమం చంపేయచ్చు సార్. చంపచ్చు. You can kill the body, you can destroy the body, but not our thoughts, not our ideas, not our mission, not our goal. So kanukani we don't have to keep on crying for the favorable conditions, because understand that conditions will never be favorable. వాతావరణము పరిస్థితి ఎప్పుడు అనుకూలంగా ఉండవు. ఎప్పుడు ఏదో ఒకటి మనం అనుకోలేని పరిస్థితులు వచ్చేస్తాయి. కానీ అప్పుడు భక్తి ఆగండి. పాండవుల జీవితంలో ఎప్పుడు అనుకూలంగా ఉంది వాతావరణం? పాండవుల జీవితము వాతావరణం పరిస్థితి ఎప్పుడు అనుకూలంగా ఉండేవి? ఎప్పుడు అనుకూలంగా లేవు. 100 సంవత్సరాలు అనుకూలంగా లేవు. బట్ దే ఆర్ ద టాప్ మోస్ట్ డివోటీస్. వాళ్ళు అందరికంటే గొప్ప భక్తులు. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు పరిస్థితులు ఎప్పుడు ఇలాగనే ఉంటాయి. సో కనుక నేను పరిస్థితుల మీద ఆధారపడుతున్నా లేక నా ఆధ్యాత్మిక అభివృద్ధి మీద ఆలోచిస్తాను. థింగ్స్ ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు చేంజ్. ఎందుకంటే ఇది భౌతిక జీవితం ఉంది. కృష్ణుడు చెప్పేసిండు దుఃఖాలయము అశాశ్వతము. అశాశ్వతం ఉన్నప్పటికీ టెంపరీ, పర్మనెంట్ కాదు. థింగ్స్ విల్ ఆల్వేస్ చేంజ్. సో కనుకనే చెప్పే విషయం ఏంటంటే ఎండలు బాగుంది, చలి బాగుంది, వర్షం బాగుంది, ఇది ఈ సంవత్సరం కోసమేనా? సృష్టి ఎప్పటి నుంచి ప్రారంభించిందో ఇంకా సృష్టి ఎందుకు అంతమవుతుందో అంతవరకు ఇదే చక్రము నడుపుతుంటుంది. ఎండలు బాగున్నాయని మన భౌతిక కార్యకలాపాలు అవుతున్నాయా? జనం ఇళ్ళకి బయట ఉంటున్నారా? ఆఫీస్కి వెళ్తలేరా? డబ్బులు సంపాదిస్తలేరా? చేస్తున్నారు. అట్లా ఆటగా బతుందా? ఎంతో వర్షం పడ్డా కానీ షాపులు బంద్ ఉంటుందా? ఆఫీస్ క్లోజ్. ఇంత పనులు ఉన్నా కానీ ఆఫీస్కి రాకుండా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇజ్ ఇట్ నాట్? तो భౌతిక జగతంలో ఏ విషయాలు ఆగుతలేవు, ఆధ్యాత్మిక జీవితం ఎట్లా అవ్వాలి? నో వే. ప్రకృతి వాతావరణము దాని పని చేస్తుంది, కర్మ దాని పని చేస్తుంది, మన పని మనం చేస్తుంది, మనసు దాని పని చేస్తుంది. మనసు ఎప్పుడు మనకు ఏదో బాధలు, ఆటంకాలు, సమస్యలను చేస్తూ ఉంటుంది. కానీ మనము మనసు నువ్వు నీ పని చేయు, నేను నా పని చేస్తాను.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ద ఫైట్ ఈస్ కాన్స్టెంట్లీ గోయింగ్ ఆన్ అండ్ షుడ్ కాన్స్టెంట్లీ గో. ఈ పోరాటము ఎప్పుడు నడుస్తూ ఉండాలి, మీకు అది నడిపిస్తూ ఉండాలి, ఓడిపోలేదు. మైండ్ విల్ డూ హిస్ జాబ్, యూ డూ యువర్ జాబ్. డోంట్ సకమ్ టు యువర్ మైండ్. ఒక రోజు అదే దండం పెడుతుంది, విసుకొస్తుంది దానికి. అమ్మ ఎంత ఇష్టం వీడు అవుతున్నాడు, ఇది ఆమె ప్రయత్నిస్తున్నప్పుడు అవుతున్నాడు. మైండ్ విసుకొచ్చేస్తుంది, విసుకొచ్చేప్పుడు సరెండర్ అయిపోయి గంట ధనంరా గెలిపితే అనుకోండి. ఇక మనం పడ్డాం అనుకో, బట్ ఇంకొకటి ఇక్కడ తెలిసిపోయి కదా వీడు దెబ్బలు పట్టుకోండి. ఒక్కపారి ఎదురు తెలిసినదో ఇవి దెబ్బలు పట్టుకోండి, ఇప్పుడు ఎప్పుడు ఇస్తాం. అందుకు నువ్వు చూస్తున్నాడు ఏంద్ర ఇడ్లీ తిరుగు మనం ఈ కూడా లేవు అనుకో, నెక్స్ట్ టైం కొంచెం ఆలోచిస్తారు. లేదు లాస్ట్ టైం ఇస్తుండేమో కొడతారు, వచ్చి మన ఇష్టం ఇదే కొడతాడేమో, ఆ భయం అన్నది. సో లెట్ మైండ్ తను పనిచేస్తుంది, లెట్ మైండ్, బట్ వీ షుడ్ డూ అవర్ జాబ్. సో దిస్ ఈస్ బలి చక్రవర్తి ఫస్ట్. నేను ఇంత విషయం ఏంటంటే జస్ట్ ఇప్పుడు లే ప్రతిరోజు కలుగుతుంది రాలేదు, నాకు ఎవరు రాకుండా కానీ ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడైతే కనీసం మీరు అందరూ ఉన్నారు. నేను నా క్లాసెస్ రికార్డింగ్ చేస్తాను, ఎవరున్నారు రూమ్లో ఆ కెమెరా ఇంకా నేను. అప్పుడు భక్తి సిద్ధాంతి స్టేట్మెంట్ గుర్తొస్తాయి, ప్రీచ్ టు 4 walls. ఇప్పుడు ఎవరున్నారు నా ఆఫీస్లో? కేవలం మా కెమెరా ఉంటే నేను ఉంటాను అంతే. 2 గంటలు ఇమాజిన్ ఉందా, 2 hours into the walls. రికార్డింగ్ క్లాసెస్ ఏముంటారు? 2 గంటలు నేను రికార్డ్ చేసి తర్వాత అప్లోడ్ చేస్తూ ఉంటాను, లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటాను. ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ పీపుల్ ఆర్ దేర్, దెన్ ఓన్లీ ఐ కెన్ స్పీక్. నో, see, people are there, very good. I may speak more, but that does not mean people are not there, I will not speak. So therefore, please understand, ఒక విషయం అర్థం చేసుకోండి. భౌతిక విషయాలను, భౌతిక పరిస్థితులు మన యొక్క ఆత్మ యొక్క సంబంధం అవుతుందో బాగుంటుంది, ఆ సంబంధంలో ఆటంకం, అభ్యంతరాలు చేయదు. It should not affect us. It should not be a hindrance, obstacles in our path. నేను చూసిన చాలా పెద్ద పెద్ద వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు భక్తి చేసేవాళ్ళు, వాళ్ళ జీవితం కోసం అయ్యేసరికి రైతులు ఎందుకు మనసు స్థిరంగా లేదు, బిజినెస్ డౌన్ అయిపోయింది, కరోనా అయ్యాక ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి, మైండ్ డిప్రెషన్. 30 years 35 years భక్తి చేసేవాళ్ళు అయితే లేదు, జపం చేసి అయితే లేదు, నేను తాప అవైలబుల్ అవుతుంది. దట్ మీన్స్ for 35 years ఏం చేసింది? దట్ ఈస్ ద టెస్ట్. సంవత్సరం ఏం చదివావో అది ఆ ఎగ్జామినేషన్, ఆ ఓరల్స్, ఆ కేబుల్ కూడా తెలుసు. 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ 3 గంటల లేదా రాస్తున్నాం. సంవత్సరం చదివినవా లేదా, పుస్తకాలు ముట్టినవా లేదా, ఆ 2 రోజులు, ఆ ఒక్క రోజులో ఆ 2 గంటల పట్ల తెలిసిపోతుంది. సో కనుకొని యూ షుడ్ ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ కి లైఫ్ విల్ ఆల్వేస్ పుట్ ఛాలెంజెస్, లైఫ్ విల్ ఆల్వేస్ పుట్ డిఫికల్టీస్. ఒకడు అయిపోయిందని కాదు, ఒకడు అయిపోయిందంటే చూడాలి, ఇంకోటి వస్తాం కనబడతాడు. ఇంకా ఎవరు? మిస్టర్ ఆటంకం, మిస్టర్ ఆబ్స్టికల్కి కనబడతలేడు, చూస్తూ ఉన్నారన్నమాట. బికాస్ దే ఆర్ ఇన్ లైన్, దే ఆర్ గోయింగ్ టు కమ్. ఖచ్చితంగా వస్తూ ఉంటారు.
కానీ ఎలా స్పందించాలో అది భగవంతుడు చెప్తాడు. కానీ ఎవరికి చెప్తాడు? ఈరోజు మనం చదివే శ్లోకంలో అదే పట్టుకున్నప్పుడు అవుతుంది. ఎప్పుడైతే బలి చక్రవర్తి నేను ఖచ్చితము ఈ బ్రాహ్మణునికి నాకు చేసిన వాగ్దానం ప్రకారము 3 అడుగుల భూమి ఇస్తాను తలుచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. శుక్రాచార్య శ్రాపించు, నువ్వు నీ ఐశ్వర్యాన్ని నీ వైభవాన్ని పోగొట్టుకుంటావు, కోల్పోతాయి అని శ్రాపించింది. కానీ బలి చక్రవర్తి మొత్తం విచిత్రం కాలేదు. ఇట్ డి నాట్ గెట్ డిస్టర్బ్. ప్రభుపాదులు చెప్తుంటూ భగవంతుడు ప్రతి ఒక్క జీవి ఉన్నాడు లేదా పరమాత్మ ఉన్నాడు. కానీ ఏ జీవికి మార్గదర్శనం చేస్తాడు? అందరికీ ఏడు, అందరికీ సూచనలు ఇవ్వడు, అందరికీ సూచనలు ఇవ్వడు, అందరికీ గైడ్ చేయడు, మార్గదర్శనం చేయడు. ఎవరికి చేస్తారు? తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. కండిషన్ అంటుంది. తేషాం ఎవరైతే, ఇది 9వ శ్లోకం 10వ అధ్యాయం 9వ శ్లోకం. తేషాం సతత యుక్తానాం, ఎవరైతే సతతం మీన్స్ ఆల్వేస్, యుక్తానాం in connection with me, one who's always in connection with me. And what is doing? ఏం చేస్తుండు? సంబంధం ఏర్పాటు చేసుకుంటే సంబంధం చేస్తుండేది భజతాం ప్రీతిపూర్వకం, నా భజనం చేస్తుంది, నా భక్తి యొక్క సేవలో నియుక్తుడే ఉన్నాడు. కానీ ఎలా? బలవంతం కదా? ఇష్టం కొద్దా కష్టం కొద్దా? ఇష్టం కొద్ది. ఇష్టం కొద్దీ భగవంతుడితో నియుక్తులే ఉండాల్సింది. అప్పుడు భజతాం ప్రీతిపూర్వకం, ప్రీతితో పాటి. ప్రీతి అంటే ప్రేమతో పాటి, ప్రీతి అనే అమ్మాయితో కాదు. లేవుడే ఈ అమ్మాయి పేరేంది? ప్రీతి, దీంతో మీ సేవ అట్లా కాదు. ప్రీతిపూర్వకం అంటే ఏంది? విత్ లవ్, విత్ ఇష్టం, నాట్ విత్ కష్టం. యూ గెట్ కనెక్టెడ్ విత్ కృష్ణ సంబంధం చేసుకో. ఇంకేమీ ఇష్టం కొద్ది పెళ్ళి చేసుకో, ఇంకా ఇష్టం కొద్ది సేవ అయ్యి తప్పని పరిస్థితి కాదు, అది కష్టం చేస్తారు. అటువంటి కష్టంతో చేసిన భక్తి కాదు, ఇష్టం కొద్ది షుడ్ నాట్ ఆఫ్ లవ్. రెండే క్వశ్చన్, అంటే 2 విషయాలు. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఇఫ్ యూ డూ దిస్ 2 things, ఎవరైతే తేషాం అంటే వాడు ఈ 2 పనులు చేస్తుంది. ఇది 10వ శ్లోకం కావచ్చు, 8, 9, 10 కావచ్చు, 10 కదమ్మా, 10 శ్లోకం. నేను 9 అన్నా, 10 ఉంది. 9వ శ్లోకము ఏమిటి? అది బోధయంతా పరస్పరం కథాంత శిమామిత్యం తుష్యంతి చరమంతి. లేక అది 10 కనిపిస్తుంది చూడు. 8, 9, 10, 11, 4 ఉంది. బహుశా 10 కావచ్చు, 10 కదా. దశిన 10.10. అయితే తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఈ పని మనం చేసి ఈ విధంగా జీతం గడిపేవానికి దదామి బుద్ధియోగం తం. కృష్ణ చెప్పు దదామి అనేది ఇచ్చేవాళ్ళు, దదా అనేది ఇవ్వడం. దదా అమి నేను, మీ ఇంగ్లీష్ మీ, దదామి. దదా మీన్స్ గివ్. హూ గివ్స్ మీ? దదామి. సో వాట్ డు ఐ గివ్? దదామి బుద్ధియోగం. ఆ వ్యక్తికి నేను తెలివిస్తాను, బుద్ధి ఇస్తాను. తో కనుకనే స్పందించుడు. ఇది భగవంతుడు ఇవ్వాల్సింది.
ఎందుకంటే భగవంతుడు మనకు ఏ బుద్ధి ఇస్తారో ఆ బుద్ధిపై మనం స్పందిస్తే మన జీవితంలో ఎప్పుడు మనము సేఫ్గా ఉంటాం, ఆనందంగా ఉంటాం. కానీ 99.99% అది మాయవనకు డిక్టేషన్ ఇస్తుంది, సూచనలు. ఇక మనకు కృష్ణుడు పలుకుతుండు కాదు, కూడా కృష్ణుడు ఉంది కానీ పలుకు మాయ ఉంది. ఎందుకంటే మనం ఇంకా కృష్ణుడు సంబంధము ఏర్పాటు చేసుకోలేము. We have not developed a relationship with Krishna. యుక్త కనెక్షన్. ఎందుకు కనెక్షన్ కాలేదు? ఎందుకంటే ప్రీతిపూర్వకం. కేవలం పెళ్లి సంబంధం అవుతుందా? ఆఫీషియల్ అయిపోవచ్చు, ఆఫీషియలీ సంబంధం అవుతుంది పెళ్లి చేసుకుంటే. కేవలం పుస్తకాలు తల కడితే, తల మీద ఇంత జీలకర్ర వంటి పెడితే పెళ్లి కాదు. సంబంధం ఎట్లయితుంది? జీవితం అంత సంబంధం అయితే ఉంటుంది. ఎంతమంది ఓడగోలు ప్రేమ సేవ అందిస్తున్నాం లేదు, అవును లేదు. పెళ్ళిది ఒక్క క్షణం విషయం కాదు, ఇది పెళ్ళిది జీవితం అంతా, జీవితాంతం జరిగే విషయం ఉంది. ఎంతెంత సేవ అందిస్తూ అవుతామో అంతంత సంబంధము పెరుగుతూ అవుతుంది. కనుకనే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం. ఆ వ్యక్తికి నేను బుద్ధి యోగిస్తాను. దేనికోసము? ఏనమాముపయంతితే, నన్ను చేరుకున్నట్టు. బై విచ్ హీ క్యాన్ రీచ్ మీ. దిస్ ఇస్ రియల్ బుద్ధి. దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయంతితే. ఏ బుద్ధి ద్వారా అయితే మనం కృష్ణుని చేరుతామో, కృష్ణుని దగ్గర అవుతామో, దాట్ ఈజ్ రియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మన బుద్ధి ఏముంది? కృష్ణునితో దూరమే బుద్ధి. ఇంకా బుద్ధి కాదు, దుర్బుద్ధి. అది దుర్బుద్ధి. వాట్ ఈస్ రియల్ ఇంటెలిజెన్స్? Who is the real intelligent one? One who comes close to Krishna. ఎవరైతే కృష్ణుడు దగ్గర అవుతాడో ఆ వ్యక్తి నిజమైన తెలివి గలవాడు, నిజమైన బుద్ధివంతుడు. ఎందుకంటే ఆ వ్యక్తికి బుద్ధి ఎవరిస్తున్నారు? కృష్ణుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తుండు? ఎందుకంటే ఆయన సతతం కృష్ణు యొక్క నిరంతరం కృష్ణ యొక్క భక్తి యొక్క ప్రేమయుక్త సేవలో నియుక్తుడై ఉన్నాడు. ఆ వ్యక్తికి డైరెక్ట్ కనెక్షన్ అవుతుంది పరమాత్మ ఆన్లైన్. నేను చెప్తా ఉంటాడు, డిక్టేషన్ అంతా ఉంటుంది, ఆయన పలుకుతూ ఉంటాడు. సో కనుకొని అటువంటి వ్యక్తుల శబ్దము, ఇది వాళ్ళ శబ్దం కాదు, దేవుడి శబ్దము, కృష్ణుడి శబ్దము. ఇప్పుడు చాలా వరకు అంటే సింపుల్ ఉదాహరణ, అదొక పొరపాటేడు, అదొక వికృతి స్వరూపం. భార్య భర్తతో సంబంధం బాగా మంచిగా ఉంటే ఎందుకు వెళ్ళిపోతుందో, అప్పుడు భర్త అంటే లేకపోయినా కానీ భార్య ఎప్పుడు మాటనే ఓకే అయిపోతుంది. ఎందుకు? పవర్ ఆఫ్ అటార్నీ. అవును, సంబంధం బాగా గట్టి ఉంటే, నమ్మకం ఉంటే ఏం చేసాము? వెళ్ళేమన్నది నువ్వు చెప్పి, నీ మాట నా మాట ఏం తేడా లేదు. ఎందుకు? సంబంధం అంతా స్ట్రాంగ్ ఉంది. ఇస్ ఇట్ నాట్? ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ యూ స్పీకింగ్. యూ మే నాట్ బి దేర్. మళ్ళీ ఉండకపోవచ్చు, కానీ మన ఆవేదన మాట 100%. అదే మళ్ళీ మీకు తీర్పు ఉంటుంది. సో అదే విధంగా పరమాత్మతో సంబంధం ఎంత దృఢమై ఉంటుందో అటువంటి జీవాత్మలు పలికే పదము అది వార పదం కాదు, వార మాట కాదు, అది డైరెక్ట్ పరమాత్మ. కనుక వీ షుడ్ ఫాలో దేర్ వర్డ్స్, వీ షుడ్ ఫాలో దేర్ ఇన్స్ట్రక్షన్స్. అసలు ప్రభుపాద ఏం చేయదు ఈ మాట అనేసరికి, దట్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ నాట్ గోయింగ్ టు వెయిట్ ఫర్ ద చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. అసలు ప్రభుపాదలు మొత్తం శరణం లేదు.
ఆ 1922లో ఇచ్చిన సూచనను శ్రీల ప్రభుపాద వారు 65 దాదాపు 44 సంవత్సరాలు అప్పుడు ఆయన హృదయంలో గట్టిగా పెట్టుకుని చెట్టు అమెరికాకి వెళ్ళిండు. ఎందుకు? మా గురి యొక్క సూచన, ఆజ్ఞ ఇది. ఏమైంది? విజయవంతమైంది. నా భూతో భవిష్యతి ఎన్నడూ భూతం జరగలేదు, భవిష్యత్తులో ఎన్నడూ ఎవరితో జరిగేది కాదు. 12 సంవత్సరాల లోపల మొత్తం మొత్తం ప్రపంచంతో ఒక రూపంని చేంజ్ చేసేసాడు. కృష్ణ చైతన్యాన్ని చోటుకు ఊరికి నగరానికి గ్రామానికి ఈ రోజు మనం కూర్చుంటాం. ఎవరి కృపాది? ఎవరు? ఆ ఒక్క వ్యక్తి, ఆ ఒక్క సూచన 1922లో వచ్చిన సూచన 100 years 1922 2022 100 సంవత్సరాలు అయింది. కాలం గడిచిపోయింది కానీ మాటది పవరు తగ్గలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. క్వశ్చన్ అడగచ్చు.